ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తీసిన ఈ హిందీ సినిమాలో కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా నటించడంతో పాటు తానే ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. ఈ మూవీ స్టోరీ అసలు 1975లో ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ గారు ఎందుకు విధించవలసి వచ్చింది, దానివల్ల ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ గారు ఎలా చనిపోయారు అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ చాలా మందికి తెలిసిందే. ఇలాంటి స్టోరీని స్క్రీన్ మీద చూపించాలంటే చాలా రిస్క్. అందరికి తెలిసిన స్టోరీని సినిమాలు చూపించాలంటే చాలా కొత్తగా చూపించాలి. ఈ విషయంలో కంగనా రనౌత్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మూవీ రన్ టైం కి సబ్జెక్ట్ కి అస్సలు సూట్ అవ్వలేదు. మూవీ ఇందిరాగాంధీ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వారి రాజకీయ నడవడిక ఎలా ఉండేది, వారు చనిపోయాక ఇందిరాగాంధీ గారు ఎలాంటి పరిస్థితుల్లో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, పాకిస్తాన్ లో భాగంగా ఉన్న అప్పటి బంగ్లాదేశ్ ని ఇండియా పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ కు ఫ్రీడమ్ ఇవ్వడంలో ఇందిరాగాంధీ అమెరికాకి సైతం ఎదురు నిలబడే సీన్స్ ని మూవీలో చాలా సింపుల్ గా చూపించారు. చిన్న చిన్న యుద్ధ సన్నివేశాలు, కొన్ని రియల్ వార్ ఫుటేజ్ ని తీసుకుని ఏదో డాక్యుమెంటరీ తీసినట్టు తీశారు. ఇందిరాగాంధీ అంటేనే అందరికీ హడల్. ఆమె ఎప్పుడు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారో అని అందరూ వణికిపోయేవారు. అలాంటి ఇందిరాగాంధీ గారిని ఎప్పుడూ భయపడుతున్నట్టు చూపించారు. ఆమె ఎంత గంభీరంగా ఉన్న వాయిస్ రఫ్ గా ఉండదు. ఈ మూవీలో ఆమె వాయిస్ ని ఇంకా డల్ గా చూపించారు. మూవీలో డైలాగ్స్ చాలా డల్ గా ఉంటాయి. కొన్ని డైలాగ్స్ సరిగా అర్థం అవ్వకపోతే కొన్ని డైలాగ్స్ వినిపించవు. పార్లమెంట్ లో ఆపోజిషన్ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పే పవర్ఫుల్ సీన్స్ కూడా చాలా డల్ గా ఉంటాయి. ఈ మూవీలో ఇందిరాగాంధీ క్యారెక్టర్ కంటే సంజయ్ గాంధీ క్యారెక్టర్ కొంచెం పవర్ఫుల్ గా ఉంది. మిలిటెంట్స్ ని గోల్డెన్ టెంపుల్ లో హతమార్చే ఎపిసోడ్ చాలా సాదా సీదాగా ఉంది. ఎమర్జెన్సీ టైంలో ఎన్నో అల్లర్లు, హత్యలు జరిగాయి. ఈ మూవీలో అలాంటి వాటిని చాలా సింపుల్ గా ప్రెజెంట్ చేశారు. సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ క్రష్, ఇందిరాగాంధీ గారిని షూట్ చేసే సీన్స్ కూడా ఎమోషనల్ గా ఉండవు. కంగనా రనౌత్ యాక్టింగ్ బాగున్న మూవీలో మంచి ఎమోషన్ ని క్రియేట్ చేయలేకపోయారు. ఏదో హడావిడిగా సినిమాని చుట్టేసిన ఫీల్ కలుగుతుంది. మూవీలో యాక్షన్ పార్ట్ ని పక్కన పెట్టి డ్రామా మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఇండియా బంగ్లాదేశ్ పొలిటికల్ ఇష్యూస్ కారణంగా బంగ్లాదేశ్ లో ఈ మూవీని బ్యాన్ చేశారు. అలాగే సిక్ మతస్థులను కించపరిచే విధంగా ఈ సినిమా ఉందని పంజాబ్ లో కొన్ని సిక్ సంఘాలు వారు గొడవ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కంగనా రనౌత్ ని, ఆమె డైరెక్షన్ స్కిల్స్ ని చూడాలనుకునే వారు ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీకి నా రేటింగ్ 2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.